వాస్తవంగా సెక్యులర్ అనేటటువంటి పదము యూరప్ దేశాల్లో పుట్టింది. ఎందుకు అక్కడ ఆ పదం వచ్చింది అంటే అక్కడ బైబిల్ మీద ప్రమాణం చేస్తారు గవర్నర్లైనా అధ్యక్షుడైనా సరే. వాళ్ళు అలా ప్రమాణం చేసేటటువంటి సందర్భంలో ఆ ఫేవరిజం ఉండకూడదు, పరిపాలనా వ్యవహారాలలో మత ప్రమేయం ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశం సెక్యులరిజం పుట్టింది. మన దేశంలో రాజ్యాంగంలోకి దాన్ని తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో దూర్చిందనమాట. అంతే. వస్తగా మన దగ్గర హిందుత్వమే ఒక సెక్యులర్, ఇతర మతాలను ఆటోమేటిక్గా అంగీకరిస్తుంది. మన రాజ్యాంగమే సెక్యులర్, అందులో మత ప్రమేయం ఏమీ లేదు. కానీ మన పాలకులు మాత్రం సెక్యులర్ కాదు. ఎందుకంటే ముస్లింల కోసం వంటి బెనిఫిట్స్ ఇస్తారు, క్రైస్తవుల కోసం వంటి బెనిఫిట్స్ ఇస్తారు, హిందువులకు తప్ప అన్ని మతాలకి బెనిఫిట్స్ ఇస్తుంటారు. అది విచిత్రం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎంఐఎం చెప్తుంది మతతత్వ పార్టీలకు దూరంగా ఉండమని. దాని పేరులోనే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, అది ముస్లింల కోసం పుట్టిన పార్టీ. ఐయుఎంఎల్ ఇప్పుడు తాజాగా తమిళనాడులో మతతత్వ శక్తులను దూరంగా పెట్టడానికి, రాష్ట్ర ప్రజలకు నిఖార్సైన సెక్యులర్ పాలన అందించడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సినిమా నటుడు విజయ్ టీవీకే పార్టీకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని మద్దతు ఇవ్వమని కోరింది అట. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అంటేనే ముస్లిం పార్టీ, దాంట్లో సెక్యులరిజం ఏంటో అర్థం కాదు. అదే వింత.